సమంత అయితే ఎప్పుడు కూడా నాగచైతన్య శోభిత పెళ్ళే విధంగా కంటిన్యూస్గా ప్రేమకి సంబంధించి పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి కింద ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఆస్ట్రాలజీ పేజ్ నుంచి ఒక వీడియోని సంబంధించిన ఒక పిక్చర్స్ తీసుకుందనమాట. అందులో తన రాశికి సంబంధించి టారస్ అనే తన రాశికి సంబంధించి కూడా మాట్లాడుతుంది. సో దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఈ సమంత గారికి ఏంటంటే అవతల ఎవరో ఒక వ్యక్తులను ఇండైరెక్ట్గా రెచ్చగొట్టే తీరు ఎక్కువ ఉంటుంది ఆమెకి. సో ఇప్పుడు చైతన్య గారి పెళ్ళి అనేది ఆమె ఓర్చుకోలేకపోతుంది. అంటే ఎట్లా కసిని చూపించాలి, పంతాన్ని ఎట్లా చూపించాలి అనేది ఇట్లా ఏదో స్టేటస్ల రూపంలోనో ఏదో ఒక మాటల రూపంలోనో చూపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇంకా ఆమె పెట్టేది అర్థం పర్థం ఉండవు. ఎందుకంటే ఎత్తుక్కొచ్చి మరీ రివెంజ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో కామ్గా ఉంటే ఎవరేం మాట్లాడుకోరు కదా. ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడితే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ వైపు చూస్తారు, అలర్ట్ అవుతారు అని చెప్పి సోషల్ మీడియా అంతా ఆమె ప్లాన్ ఆమెది, ఆమె బాధ ఆమెది. సో ఎన్ని జరిగినా ఇంకా అక్కడ వాళ్ళు పెళ్ళి అయిపోయింది, నువ్వు ఆపలేవు, చేసేది ఏం లేదు. సో ఏంటంటే ఇంకా పెట్టుకున్న జాతకంలో ఇయర్ బాగుంటుంది, సంపాదన బాగుంటుంది, సో మంచి అందగాడితో పెళ్లి కూడా వద్దని చెప్పి రాసిందనమాట. సో ఆ జాతకం వాళ్ళకి ఎవరికంటే తారస్, విర్గో, క్యాప్రికాన్ ఎవరైతే రాసుల వారు ఉన్నారో వాళ్ళకి. సో ఖచ్చితంగా వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీలు కూడా మంచి వేరే ప్రదేశాలకు వెళ్ళి ఆపర్చునిటీలు కూడా వస్తాయి. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ముందు ఆమెకు లేదు, ఆమెకు బాగుంటే చాలు. ఇంకొక నాళ్ళు మరి వాళ్ళ ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయాలి అంటే అండ్ మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది, పిల్లల్ని కనాలంటే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే తేడాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సో ఇందులో హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఆ పిల్లలు లాయల్ అండ్ లవింగ్ పార్ట్నర్ అనే పదం అనమాట. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అది నాగచైతన్య గారికి గుర్తుకునేలాగా అది ఆ పాయింట్స్ హైలైట్ అవ్వాలని మళ్ళీ ఆమె జాతకం పెట్టేదే కాక దాంట్లో మళ్ళీ ఆమె నన్ను పెట్టడం ఇంకా విడ్డూరం అది. సో అది జాతకాలను ఎక్కువగా హిందువులు నమ్ముతారు, మళ్ళీ ఆమె నన్ను పెట్టి నమ్మడం అనేది ఏం ప్రూవ్ చేద్దామనో అది మరి ఎవరికి తెలియట్లేదు. సరే ఇంకా ఆవిడ జీవితం అలాగా కొనసాగిన ఉండి మనం మాట్లాడుకున్నా వేస్ట్ ఆఫ్ టైము. సో ఇటు పక్కన హ్యాపీగా ఉండేవాళ్ళని చూసి మనం ఓర్చుకోలేనప్పుడు నువ్వు బాగా హ్యాపీగా ఉండి చూపించాలి, కానీ నువ్వేదో వాళ్ళ మీద సెటైరైజ్ చూపిస్తే అంతకన్నా ఇది లేదు.